సంబంధించి ఇంత గొడవ జరగడానికి లేదు. అనవసరంగా మీకేం తెలుసు అని చెప్పి మీరంతా కూడా ఊరికినే మాట్లాడుతున్నారు అని చెప్పి అని అన్నారు. అప్పటికన్నా ఒక ఒక పర్టికులర్ స్టేట్కి రావాలి కదా మైండ్ అనేది. సో అసలు ఏం జరుగుతోంది ఈ వ్యవహారంలో, ప్రతిపక్షంని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ప్రతిపక్ష నేతను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, పాలకపక్షం కూటమికి సంబంధించిన నేతలు ఏ రకంగా మాట్లాడుతున్నారు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఇబ్బంది పడే ఆ ఫ్యామిలీ మీద, ఆ ఫ్యామిలీకి సంబంధించిన సమస్యని ఎందుకు బయట బజార్లోకి తీసుకొస్తున్నారు అన్న విషయం అన్నది ఏంటంటే అసలు అక్కడ ఏం జరిగింది అని చెప్పి విజయసాయిరెడ్డికి తెలుసు, వాళ్ళ పెద్దనాన్న వైవి సుబ్బారెడ్డి గారు తెలుసు. బాబాయ్ మీరెందుకు నిజాలు చెప్పట్లేదు అని వాళ్ళని ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేశారు. ఇది కరెక్ట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా షర్మిల అమ్మ అయినా సరే ఇద్దరు ఒకటే కదా, మనకి ఇద్దరు మన బిడ్డలే కదా, మీ కళ్ళ ముందు పెరిగిన వాళ్ళే కదా. మీరెందుకు ఒకరికి న్యాయం చేస్తాం ఇంకొకరికి అన్యాయం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. అప్పుడు నేను కూడా ఉన్నాడు కదా, వైఎస్ఆర్ గారు మనందరితో కదా ఆ మాట చెప్పింది. మీరెందుకు ఇలా వన్ సైడే చేస్తున్నారని చెప్పి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టే విధంగా సమాధానం చెప్పారు. ఎవరిని? వైవి సుబ్బారెడ్డిని కానీ, నెక్స్ట్ విజయసాయిరెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అర్థం చేసుకుంది, ప్రజలు కూడా అదే షర్మిలమ్మ గారు ఆ రకంగా అర్థం చేసుకున్నట్టుగా ప్రజలు కూడా అదే అర్థం చేసుకున్నారు. విజయం గారు ఇంకో మాట కూడా అన్నారన్న, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత యేసు ప్రభు దగ్గర వాళ్ళు జెరూసలేం వెళ్తారు కదా, ఆడికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తనంతట తానే ఒక ప్రపోజల్ పెట్టారు. ఏంటి ప్రపోజల్ అయ్యా అంటే, మనం ఇంకా ఆస్తులు పంచుకుందాం, మన పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, మనం కలిసినంత ఇదిగా వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు కదా అని చెప్పి ఆస్తులు పంచుకుంటే వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు. వాళ్ళ విజయం గారు కూడా ఎందుకమ్మా కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆస్తులు పంచుకునే అంత అవసరం ఉంది అన్నా కానీ లేదమ్మా మనం పంచుకోవాల్సిందని చెప్పి అంటే అక్కడ జెరూసలంలోనే ఆయన ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఓకే అని వచ్చిన తర్వాత పంచుకున్నారు. అయిపోయింది కాలేదన్న, మళ్ళీ మీరే అన్నారు పంచుకున్నారని. పంచుకున్నారు, పంచుకుందని చెప్పి ఎంఓయూ రాసుకున్నారు. ప్రపోజల్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎంఓయూ అయితే రాసుకున్నారు కానీ ఆ తర్వాత ఆస్తి అయితే పంపకాలు జరగలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళకి అప్పుడు అర్థం కాల, ఆ తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏమంటే ఇన్ కేస్ ఉమ్మడి ఆస్తులు ఉంటే ఇప్పుడు మళ్ళీ 2019-24 మధ్య నేను సంపాదించే 100 కోట్ల 1000 కోట్లకి మళ్ళీ నేను షేర్ ఇవ్వాల్సి వచ్చిందేమో అని కన్నింగ్ మైండ్తో ఆ రోజు ఆయన ఆ ప్రపోజల్ తీసుకొచ్చారని చెప్పి ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. విజయం గారు క్లారిటీగా క్లియర్గా లెటర్లోనే చెప్పారు ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది జగన్ బాబే అని. అంటే ఆస్తి పంచుకున్నట్ట అప్పుడు దాకా పంచుకోలేదు కాబట్టి పంచుకుందాం అనుకున్నారు కాబట్టి అది రాసుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది జరిగినట్టే నిజం అంటే మనకి ఒక సెన్స్ ఉంది కదన్న. అసలు ఆ లెటర్ చూస్తే మనకు అర్థమైంది కదా మినిమం ఏం జరుగుతుంది ఏందని. అలాగే మేము అనాలిసిస్ చేస్తున్నాం, మీరు అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి. ఇంకా మేమేం చెప్తున్నా నిజం అంటే మేము చెప్పింది మొత్తం నమ్మని కాదన్నా, మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే వాట్ ఈజ్ వాట్ అని తెలిసిపోయింది కదా. అవును అది. సో ఇప్పుడైతే పంపకాల విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని మీరు మాట్లాడతారు. పక్కాగా జరిగిందన్న. ఓకే, పక్కాగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిజం పిల్లికి బిచ్చం పెట్టాడు, అది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లికి బిచ్చం పెట్టాడు. అది నిన్న కాక మొన్న తెలిసింది. రాష్ట్రానికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీసీసీ ప్రెసిడెంట్గా షర్మిల వచ్చింది ఎందుకు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుత్తేజం తీసుకురావాలి, పైకి తీసుకురావాలన్న పాయింట్. బట్ ఆ పాయింట్ కంటే ఎక్కువగా ఈ పాయింట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎప్పుడైనా సరే. నేను మొదటి నుంచి అడుగుతోంది అదే. మీరు మాట్లాడండి, ఒక ఏపీసీసీ ప్రెసిడెంట్గా మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అంటే అర్థం ఏంటి? ఫ్యామిలీలో ఉన్న వ్యవహారాలన్నీ కూడా రచ్చకీడుస్తున్నారని మాట్లాడుతున్నారు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారు అన్న మాట రాజకీయంలోకి వచ్చిన తర్వాత సొంత ఫ్యామిలీ బయట ఇంకేం ఉండదు, మా రాజకీయ జీవితంలో మా ఫ్యామిలీ కూడా ప్రజలు కలిసిపోయినట్టే, మా జీవితం ప్రతిదీ ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి మనం జవాబుదారీగా ఉండాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారే చెప్పారు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చేశారు. ఆయన కూడా ఎలా ఉండాలి, ప్రజలకు కానీ ఇంకొకరికి కానీ నలుగురు ఆయన చూసి ఫాలో అయ్యే విధంగా చేయాలి. ఎన్టీ రామారావు గారు సమాన హక్కు అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు స్త్రీలకు కూడా. మరి నువ్వు ఫాలో అయ్యావా? మీ తండ్రి గారు అదే ఫాలో ఇచ్చాడు, ఆయన సమానంగా ఇచ్చారు. మీ తండ్రి గారు కూడా సమానంగానే రాశారు, సమానంగా చెప్పారు. ఎందుకని? మంచి ఎవరు చెప్పినా మనం తీసుకోవాలి, అది రాజశేఖర రెడ్డి గారు చెప్పినా లేదంటే ఎవరైతే. మనం ఇంకా టాపిక్ కొంచెం పక్కకు వద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రభావితం అవుతోంది తెలుగుదేశం సోషల్ మీడియా మీద. ప్రభావితం అవుతుందంటే వాళ్ళు చెప్పిందే నిజమని నమ్ముతుంది.
లేదు అంటే మాకు కళ్ళు ఉండవన్నా, మాకు నిజాలు తెలియవా? పోస్టులు పెట్టింది వల్ల రవీందర్ రెడ్డి గారు పోస్టులు పెట్టిందని చెప్పి నేను ఆ పోస్టుల గురించే మాట్లాడట్లా. అసలు అక్కడ ఏది వచ్చినా సరే ఆ పార్టీకి సంబంధించి ఎవరేం మాట్లాడినా అదే నిజమని చెప్పి ముందుకు వస్తాం. అది నిజమని చెప్పి కాదన్న, మేము అనాలిసిస్ చేసుకొని మాకు ఏది నిజం అనిపిస్తే మేము అది చెప్తున్నాం. ఎందుకు టీడీపీ సోషల్ మీడియా బడ్జెట్ బీభత్సంగా ఉంది, సూపర్గా ఉంది, డోపర్గా ఉంది, సూపర్ 6 అదిరిపోయిందని టీడీపీ సోషల్ మీడియా పెట్టుకుంది కదా. మరి మేము ఎందుకు అలా చెప్పలేము బయటకు వచ్చి? మేము వాళ్ళని ఎందుకు ఫాలో అవుతాం? మేము మంచి ఎవరు చెప్తున్నారో ఫాలో అవుతాం, అసలు నిజమేంటో ఫాలో అవుతాం, మా పార్టీ సిద్ధాంతాలు మేము ఫాలో అవుతాం. వాళ్ళు చెప్పింది మేము ఫాలో కావాల్సిన అవసరం లేదు కదా. సో ఏపీసీసీ రాబోయే రోజుల్లో ఏ రకంగా వినూత్నంగా రాబోతుందని అనుకోవచ్చు? అవును అనుకున్నా కాదనుకున్నా నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే ఇప్పుడు ఉన్నది 1% ఆఫ్ ఎమ్మెల్యే, 1% ఆఫ్ 2% ఆఫ్ ఓటు బ్యాంక్ ఉన్న 2% కాంగ్రెస్ పార్టీ రేపు అపోజిషన్ లీడర్గా షర్మిలమ్మ అధ్యక్ష అంటదన్న. షర్మిలమ్మ అపోజిషన్ లీడర్గా అధ్యక్ష అంటది. నేను అందరిలాగా వాళ్ళలాగా మా మేడం ముఖ్యమంత్రి అయిద్దని డబ్బాలు కొట్టి ఏమి లేకుండా అసలు కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పాలంటే 2% ఉంది, ఏమి లేని 2% ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీని అంటే అంటే కనుక 30% ఆఫ్ ఓట్ షేర్ పెరిగింది అనేది పెరగాలి. మాకు షర్మిలమ్మ మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, ఆమె ఫైట్ చేసింది, మా కార్యకర్తల మీద కూడా మాకు నమ్మకం ఉంది. తిరిగి వాళ్ళు మా పార్టీకి కార్యకర్తలు కనిపిస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి? ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మా కార్యకర్తలు మొత్తం వైసీపీ లాక్కుని పోయిందన్న. ఎందుకని? ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మేము చిన్న వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫైట్ చేసి మా కార్యకర్తలు మేము తెచ్చుకోవాలి. దానికోసం ఒక ప్రణాళిక రెడీ అవుతుంది, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలి. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, గతంలో టీడీపీలో ఉన్న నాగార్జున గారు ఎందుకని కాంగ్రెస్ పార్టీకి వచ్చారు? నేనేం చెప్పాలంటే అన్న, నాకు పదవులు అనుభవించడం కంటే పోరాటం చేయడం ఇష్టం. నా వయసు 31+. అంటే 31+ అంటే నేను ఎదగాలనుకుంటాను. ఎదగాలనుకునేటప్పుడు మంచి సైడ్ ఉండి ఎదగాలి, మంచి పనులు చేస్తా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలా కాదు, ఇప్పుడు అవునన్నా కాదన్నా టీడీపీ ప్రభుత్వం అయితే నా అనాలిసిస్ ప్రకారం అయితే ఒక 5-10 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అది ఎవరు అనుకున్నా, అంటే నా అనాలిసిస్ ఒక పార్టీ స్పోక్స్ పర్సన్గా కాకుండా నేను నాకున్న మైండ్ సెట్, నా అనాలిసిస్ ఏం చెప్తున్నా అంటే కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఇంతకుముందు నేను ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి నా వంతు సహాయంగా, నా వంతు ఇదిగా నేను పోరాటం చేసి కూటమి ప్రభుత్వం గెలిపించుకున్న 2-3 నెలలకి అప్పుడు నేను పార్టీ మారాను. అప్పుడు నేను పార్టీ మారినప్పుడు నా కళ్ళ ముందు 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్ ఉంది, 2 వైసీపీ ఉంది. మరి నేను ఏ పార్టీకి వెళ్ళాలి? మొన్నటిదాకా పోరాటం చేసిన వైసీపీకి వెళ్ళాలా, లేదంటే కాంగ్రెస్కి వెళ్ళాలా? దేశానికి ఏ పార్టీ కరెక్ట్, ప్రజలకు ఏ పార్టీ కరెక్ట్? నా రాజకీయ జీవితమే కావాలనుకుంటే నేను వైసీపీకి వెళ్ళేవాడిని. నా రాజకీయ జీవితం కావాలనుకుంటే నేను వైసీపీకి వెళ్ళేవాడిని, మాట్లాడుకునేవాడిని, నేను అక్కడ అధికార ప్రతినిధి తెచ్చుకునేవాడిని, అవసరం ఒక ఏదైనా ఇన్ఛార్జ్ చేయించుకోవాలి, లేదా మంచి దాంట్లో పోస్టింగ్ చేయించుకునేవాడిని. కానీ నేను ఓన్లీ రాజకీయ చోట్ల మోరల్స్ ఎథిక్స్తో కూడిన రాజకీయ జీవితం చూస్తున్నాను. దానికి అప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనిపించింది. 2% ఓటు బ్యాంక్ ఉన్నా పర్లేదు, నాకు రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన చూసి మేము ఇన్స్పైర్ అయినాం, చాలా చాలా బాగా చేశాడు. కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఇదేంటంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఇస్తానని